స్టీవ్ జాబ్స్ భార్య కుంభమేళాకు వచ్చింది. ఆమె స్వామీజీ సమక్షంలో అక్కడ సేవలో పాల్గొంటుందని ఇంతకుముందే మాట్లాడుకున్నాం, రాబోతోంది, వచ్చింది అన్నట్టు. అయితే వాస్తవంగా ఈ కోరిక స్టీవ్ జాబ్స్ది. భారత్లో జరిగే 1974 కుంభమేళాకి హాజరయ్యినటువంటి తన స్పిరిచువల్ థ్రస్ట్, ఆధ్యాత్మిక దాహం తీర్చుకోవాలని యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భావించారు. అంటే ఆధ్యాత్మికత, హిందూ ఆధ్యాత్మికత ఆయనకి బాగా నచ్చింది. దాంతోనే స్టీవ్ జాబ్స్ దాంట్లో తన కుటుంబం కంటిన్యూ అవ్వాలని కోరుకున్నారు. ఆయన తన భార్యకి అది చెప్పారు, నువ్వు అక్కడికి వెళ్తే చాలా బాగుంటుందని. అందుకని ఆమె ఇక్కడికి వచ్చి స్వామీజీని కలవడం, స్వామీజీ ఆమెకి పేరు కూడా తన గోత్రం అది ఇచ్చి పేరు కూడా పెట్టడం, కమల అని చెప్పి ఆమె ఇప్పుడు తాజాగా కుంభమేళాలో పాల్గొంటుంది. యాక్చువల్గా ఆ స్టీవ్ జాబ్స్ ఇంతకుముందు రాసినటువంటి లేఖ వేలంలో వేస్తే 4 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయింది. భారత ఆధ్యాత్మికత అన్నటువంటిది అంతర్జాతీయ సమాజం క్రమంగా అట్రాక్ట్ అవుతుందనడానికి సాక్ష్యం ఇదే.